నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. ఈరోజు మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఆర్జీవీ గారిని అరెస్ట్ చేస్తారా, ఆర్జీవీ గారికి అరెస్ట్ తప్పదా అనేటివన్నీ కూడా మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలామంది కూడా డౌట్ ఉంది, ఎందుకు ఆర్జీవీ గారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తారు అన్న డౌట్స్ వస్తున్నాయి. అంటే రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ అయిన అంజనా సింహ అనే ఒక మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ గారి పైన ఒక కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు ఆవిడ ఆర్జీవీ గారి పైన కేసు ఫైల్ చేసింది, ఏమన్నా అతని వల్ల ఇబ్బంది ఎదుర్కొందా అంటే ఫిజికల్గా కానివ్వండి, లేదు అనుకుంటే అతను మాటలతో కానివ్వండి, ఇలాంటివి ఏమీ చేయలేదు. జస్ట్ అతను ఒక దహనం అనే మూవీలో తన పర్మిషన్ లేకుండా ఒక ఫోటోని ఆ వెబ్ సిరీస్ మూవీలో ప్రజెంట్ చేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటూ ఆవిడ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది. అయితే 2022 ఏప్రిల్ 14వ తేదీన ఈ మూవీ అనేది మ్యాక్స్ ప్లేయర్ దాంట్లో వెబ్ సిరీస్ వైజ్గా రిలీజ్ చేశారు. అయితే దాంట్లో ఆవిడ ఫోటో కనిపించింది, నా ఒక పరువుకి, నా ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది కలిగించారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఆవిడ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కేసులు అనేది ఫైల్ చేశారు. ఎందుకు ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడున్న బిఎన్ఎస్ ఎందుకు అప్లికేబుల్ చేయలేదు అంటే, ఈ సినిమా వచ్చేసి 2022లో ఎప్పుడైతే వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ సెక్షన్స్ని అప్లికేబుల్ చేస్తూనే కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసి 468, 469, 500, 509 కింద కేసులు అనేవి ఫైల్ అయినాయి. ఇప్పుడు మనం 468లో వచ్చేసి 7 years పాటు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా జరిమానా విధించే అవకాశాలు ఉంటుంది. ఒక్కొక్కసారి 2 కూడా విధించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 469లో చూసేసుకుంటే 3 years వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా జరిమానా కొన్నిసార్లు 2 కూడా విధిస్తారు. ఇక 500 ఐపీసీ 500 కింద చూసుకుంటే 7 years వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు జరిమానా కూడా భారీగానే విధించే అవకాశం ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం 1 year జైలు శిక్ష, ఫైన్, కొన్నిసార్లు 2 కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే శిక్షలు పడే ఛాన్సెస్ అయితే ఈ కేసులు అన్నిట్లలో ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏం చేస్తారు అంటే, ముందుగా ఈ ఎవరైతే కేసు పెట్టారో అంజనా సింహ గారిని, అదేవిధంగా ఆర్జీవీ గారిని పిలవడం జరుగుతుంది. పిలిచిన తర్వాత కూర్చోబెట్టేసి మొత్తం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అప్పుడు అతనికి ఒక నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. సిఆర్పిసి 41A కింద ఆయనకు ఒక నోటీస్ సర్వ్ చేసేస్తారు. అరెస్ట్ అయితే చేయకపోవచ్చు, కానీ ఈ కేసులన్నీ కూడా ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక మనిషి అంటే ఎవరైనా సరే వారికంటూ కొంచెం ప్రైవసీ ఉంటుంది. అదేవిధంగా వారికంటూ కొంచెం రెప్యుటేషన్ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏంటి అని అంటేను, మేము ఎక్కడ కూడా వారికి కనిపించడం కానివ్వండి, లేదు అంటే వాళ్ళ ఫొటోస్ని బహిర్గతం చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపించాలని ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా గనుక అలాంటివి ఏవైనా ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు మన ప్రైవసీకి భంగం కలిగించారు, నాకున్న ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, నన్ను నలుగురిలో చూపించేసి నన్ను డిఫ్రేమ్ చేశారు అన్న ఈ అన్ని ఆరోపణలు కూడా కొన్నిసార్లు ఈ డాక్యుమెంట్స్, ఈ వెబ్ సిరీస్లో ఫేక్గా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కూడా నన్ను ప్రజెంట్ చేశారు, నా ఫోటోనంతా కూడా దాంట్లో డిస్ప్లేస్ చేయడం జరిగింది అనే ఇన్ని ఆరోపణలు కూడా ఇందులోనే అవుతాయి. అంటే సిమిలర్గానే ఉంటాయి అన్ని, కాకపోతే సెక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. అదేవిధంగా ఈ కేసులన్నీ కూడా ఫైల్ చేశారు. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు బోత్ పార్టీస్ని పిలుస్తారు, అంజనా సింహ గారిని, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచిన తర్వాత కూర్చోబెట్టేసి మాట్లాడేసి, అప్పుడు నేను చెప్పాను కదా, నోటీస్ అనేది ఒకటి సిఆర్పిసి 41A కింద నోటీస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే కోర్టులో వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలనుకుంటారో అప్పుడు తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది తప్పించి, లేదు అనుకుంటే వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత నిజంగానే పర్మిషన్ తీసుకున్నారా లేదా, లేదంటే గతంలో ఏమైనా వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న సంభాషణలో ఏమైనా జరిగిందా, ఇవన్నీ ఇంకా ప్రతిదీ కూడా పోలీసులు ఒకేసారి ఒకటే దాన్ని పట్టుకొని కోర్టుకు కానివ్వండి, ఎఫ్ఐఆర్ చేయడం కానివ్వండి చేయరు. అంటే ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది? మరి ఎఫ్ఐఆర్ చేసే ముందు రామ్ గోపాల్ వర్మ గారికి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, అదేవిధంగా నోటీసులు కూడా సర్వ్ చేయాలి కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. మేబీ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్లో మేబీ పోలీసులు కాల్ చేసినప్పుడు కానివ్వండి, రావడం కుదరకపోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు.
అందుకోసమని ఒక 3-4 టైమ్స్ కంపల్సరీగా పోలీసు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. లేదు అనుకుంటే మొబైల్లో ఈ మధ్య కాలంలో మొబైల్లో పంపిస్తూ ఉన్నారు, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పేసి. అలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాన్లు మీరు పంపించడానికి లేదని ఆల్రెడీ కోర్టులు కూడా చెప్పినా కూడా కొంతమంది పోలీసులు వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్నే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కనుక ఆ నోటీసులు రిసీవ్ చేసుకోకపోవడమో, లేదు అనుకుంటే అతనికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా వెళ్ళకపోవడమో జరగడం వల్ల పోలీసుల యొక్క అంటే ఎప్పుడైతే పిలుస్తున్నారో వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారో, రావడానికి వాళ్ళు అసలు సుముఖత చూపించట్లేదు, దాంతోపాటు పోలీసులకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కారణంగా ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ చెప్పిన దాని ప్రకారం కొన్ని రోజులు వెయిట్ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ అనేది చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ప్రజల్లో చాలా వరకు ఉన్న డౌట్ ఏంటంటే ఆర్జీవి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని కొంతమంది, అరెస్ట్ చేయలేరు అని కొంతమంది, అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఇలాంటి విభిన్నమైన ఆలోచనలు అనేవి ఉన్నాయి కదా. దానికి అంతటికి కూడా మనం కొంచెం వేచి చూడాల్సిందే. రీజన్ ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా పోలీస్ స్టేషన్కి ఆర్జీవి గారు రావాలి, అతను సంజాయిషి అనేది చెప్పాలి, దాంతోపాటు ఇక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కోర్టులో తన వాదనలు వినిపించిన తర్వాత అప్పుడు రిమాండ్ చేయాలా, లేదు అనుకుంటే అతనికి అక్కడనే కోర్టులోనే బెయిల్ ఇచ్చేసి బయటకు పంపిస్తారా అనేది అక్కడ కోర్టులో డిసైడ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాత్రం ఏది డిసైడ్ అవ్వడానికి లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తను దహనం అనే మూవీలో అంజనా సింహ గారికి సంబంధించిన ఫోటో ఒకటి రివీల్ చేయడం వల్ల, తన పర్మిషన్ లేకుండా ఇలా ఫోటోను రివీల్ చేయడం వల్లనే ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ అన్నీ కూడా ఆర్జీవి గారి పైన అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అంతేగాని అతను ఆవిడని ఏదన్నా మాట అనడం కానివ్వండి, లేదు అంటే ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ జరగలేదు. చాలామంది ఏమంటున్నారంటే ఆయన ఏమో ఇబ్బంది పెట్టుంటారు, మాటలతో ఇబ్బంది పెట్టుంటారు, చేతలతో ఇబ్బంది పెట్టుంటారు అన్న వాదనలకు నేను ఈ సమాధానం చెప్తూ ఉన్నాను. ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకుండా ఉండడానికే మ్యాక్సిమం చట్టాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఆర్జీవి గారి పైన ఉన్న కేసులన్నీ కూడా బెయిలబుల్లే కాబట్టి ఆయనకు బెయిల్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది, ఒకవేళ రిమాండ్ చేసినప్పటికీ కూడా. సో ఏది చూసుకున్నా సరే ఇక్కడైతే అంజనా సింహ గారి పెట్టిన కేసులకు ఆర్జీవి గారు సమాధానం చెప్పాల్సింది ఎంతైనా ఉంది. సో కోర్టులో మనం వేచి చూడాలి ఏం జరగబోతుంది అనేది. అంతేగాని అరెస్ట్ అవుతారా లేదా అనేది పోలీసుల చేతుల్లో అయితే లేదు. ఆ కేసులు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది కూడా మొత్తం కోర్టే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు